ఉద్యోగ సంఘాలు ప్రతిపక్ష పార్టీల కుట్రలో చిక్కుకోవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ హితవు పలికారు. ఉద్యోగులు ప్రభుత్వం వేర్వేరు కాదని అన్నారాయన. ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే ప్రతిపక్షం అడ్డుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. ఇలాంటి కుట్రలు సాగవని అన్నారాయన. ప్రజలకు కుట్ర ప్రభుత్వం నిలవదని చెబుతూ అనేక రకాలుగా బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రతిపక్షం పూర్తిగా వేరే శత్రుదేశంగా ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు నష్టం కలిగేటువంటి అంశాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తూ ప్రభుత్వం పక్షాన తీసుకుంటున్నటువంటి పథకాలు ప్రజలకు లబ్ధి పొందేటువంటి బాధ్యత కలిగినటువంటి వివిధ ప్రభుత్వ ఉద్యోగులను కూడా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళంతా విజ్ఞులు. ప్రభుత్వంలో ట్రెజరీ అంటే ప్రజాస్వామ్యంలో వారు కూడా ఒక పిల్లర్. ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్నా అన్ని రకాల సహకారం చేయాలని మేము తప్పకుండా భావిస్తూ ఉన్నాం. మేము వేరు కాదు. ప్రభుత్వం అంటే మేము తీసుకునే నిర్ణయాలను మీరు అమలు చేస్తారు, మీరు సూచించే అంశాలను మేము నిర్ణయం తీసుకుంటాం. కాబట్టి దయచేసి అటువంటి రెచ్చగొట్టేటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండడానికి